ఏసీబీ కేసులో పట్టుబడినటువంటి డిఎస్పి భీమిరెడ్డి 200 కోట్లు ఏ విధంగా సంపాదించాడని కొంతమంది ప్రశ్నిస్తే, గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఎన్నో పనులు చేశాడని చెప్పి యాజ్ పర్ సాక్షి న్యూస్ పేపర్ వార్తలు. మరి గత 10 సంవత్సరాలు డ్యూటీ బాగా యాక్టివ్గానే చేశాడు. దాని అర్థం అంటే మరి అప్పటి ప్రభుత్వానికి తెలియదా అంటే తెలిసి ఉంటుంది, తెలియకేం ఉండదు. మరి అప్పుడు ఏసీబీ ఎందుకు పట్టుకోలేదు అంటే ఏసీబీకి పవర్స్ ఇవ్వలేదు అప్పుడే గవర్నమెంట్. ఎందుకంటే అంతా మేము చూసుకుంటామని మీకు ఎందుక, మీరు మేలకుండా కూర్చోండి అని అన్నట్టుగా ఉన్నారు అని ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఈ విధంగా ఒక సిఐ 200 కోట్లు పైనే సంపాదించి మరి ఇంకెంతమంది ఉన్నారో ఈ లైన్లో అనేటటువంటిది ప్రతి ఒక్కరికి డౌట్. ప్రజల్లో చాలా డౌట్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా పరిపాలన చేస్తున్నట్టుగానే కనబడుతుంది. జడ్పీటీసీ 2 సీఎం అయిందంటే ఆయన ప్రస్థానం జడ్పీటీసీ. మల్కాజ్గిరిలో ఎంపీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వటమే ఒక డేర్. ఆ విధంగా స్పీచ్ ఇచ్చి ప్రజల్లో పేరు తెచ్చుకున్నాడు. ఇక మిగిలిన వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. ఆయన ఎట్లా వచ్చిండు, ఈయనట్లు వచ్చిండు, పైసలు ఇచ్చిండు రాజీవ్ గాంధీకి, రాహుల్ గాంధీకి పైసలు ఇచ్చో. పైసలు ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంట్లో ప్రింట్ అవుతున్నాయా, లేకపోతే హైదరాబాద్లో మింట్ నుంచి వస్తున్నాయా పంపించడానికి? మింట్ నుంచి వచ్చినాయనుకో అవి కాయిన్స్ వస్తాయి. మింట్లో అయ్యేది హైదరాబాద్ మింట్లో కాయిన్స్ తయారవుతాయి. మరి నోట్లు అయితే కావు. మరి రాహుల్ గాంధీకి కాయిన్స్ పంపించాడా? ఏం మాట్లాడుతున్నారు? రాజకీయాలు చెత్త రాజకీయాలుగా తయారు చేసినటువంటి గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఇప్పటికీ కూడా సరైనటువంటి రీతిలో మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు సమీక్షించుకోవాలి, కానీ దమ్ముందా, అది ఉందా, ఇది ఉందా? దమ్మంటే ఏంటి అసలు అనేది తెలియదు. రేపటి రాజకీయ యూత్కు ఇవేనా నేర్పేది? దమ్ముందా, ధైర్యం ఉందా? దమ్ము దేనికాడ ఉండాలి, ధైర్యం దేని దగ్గర ఉండాలి? ఆలోచించండి ప్రజలారా ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.